నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. మనతో ఈరోజు లైవ్‌లో జాయిన్ అవుతున్నారు ఉండవల్లి అనూష గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఒక దురదృష్టకరమైన సంఘటన ఈరోజు తిరుపతిలో జరిగిన సంఘటన చూసుకుంటే, వైకుంఠ ద్వార దర్శనానికి ఏదైతే టికెట్లు జారీ చేసే విషయం ఏదైతే ఉందో, అక్కడ ఒక అనుకోని దుర్ఘటన జరిగి దాదాపుగా 6గురు చనిపోవటం జరిగింది. మరో 48 మంది అస్వస్థతకు గురై ఈరోజు రుయా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ సంఘటన జరగటానికి కారణాలేంటంటారు? అంటే ఒకటి 2, 3 ప్రెస్ మీట్స్ చూస్తే టీటీడీ చైర్మన్ గారు నాయుడు గారైతే ఏం జరిగింది అనేది కూలంకషంగా చర్చిస్తున్నాము. సీసీ కెమెరాల ఫుటేజ్ తెప్పిస్తున్నాము. అంత సడెన్‌గా ఎలా అయింది అనేది ఒక షాకింగ్ గానే ఉంది మాకు. తగిన జాగ్రత్తలు తీసుకున్నాం మేము అన్ని విధాలుగా అని చెప్తున్నారు. అంటే అంత జనం వస్తారని తెలియలేదా? లేకపోతే టికెట్ ఇచ్చే కౌంటర్‌లు ఎన్ని ఏర్పాటు చేశారు? అసలు ఈ చరిత్రలో అంటే దాదాపుగా ఇటువంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు అని ప్రతిపక్షాలైతే మాట్లాడడం జరుగుతోంది. ఎలా చూడొచ్చంటారు? ఈ దుర్ఘటన వెనుకున్న కారణాలేంటి? ఖచ్చితంగా సారీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు రాజ్యం ఛానల్‌కి మీకు నమస్కారం. ఫస్ట్‌లీ చూసుకుంటే సంఘటన జరగడానికి కారణాలు స్టాంపేడ్ అనేది ఎవరు ఊహించి అయితే జరిగే పరిస్థితులు ఉండవండి. కానీ కొంతమంది రాజకీయం చేస్తున్నారు గానీ, రాజకీయం చేసేదాని గురించి ముందుగా పక్కన పెడితే, అసలు కారణాలు ఏంటి అంటే ఆయన క్లియర్‌గా చెప్తున్నారు. కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వలన, వైఫల్యం వలన, కోఆర్డినేషన్ ఓకే. లేకపోవడం వలన జరిగిందని జెప్పేసి ఇందాక సీఎం గారు గూడా డైరెక్ట్‌గా ఈవో గారిని గూడా అడగడం జరిగింది. అంటే ఇన్ని కౌంటర్స్ మనం అరేంజ్ చేశాం గదా! ఒక కౌంటర్ దగ్గర కొంచెం బారికేడ్స్ అవి పెట్టండి అని చెప్పేసి ఆల్రెడీ ముందు చెప్పినా గూడా చ బారికేడ్స్ పెట్టకపోవడము, ఎవరో ఇద్దరు ముసలివాళ్ళు ఆ క్రౌడ్‌లో ఇరుక్కున్నారు గాబట్టి వాళ్ళని పుల్ చేద్దాం బయటికి అని జెప్పేసి డీఎస్పీ గారు కొంచెం అనాలోచితంగా దాన్ని ఆహ్, గేట్‌ని ఓపెన్ జేసి లేకపోతే రోప్‌ని పుల్ చేయడంలో ఒక్కసారిగా అంటే జనాలు లోపలికెళ్ళిపోతున్నారేమో, మనకు టోకెన్స్ దొరకవేమో, ముందెళ్ళాలేమో అని జెప్పేసి వెనకాలన్న భక్తులు మొత్తం అందరూ ఒకేసారి తోసుకోవడం వలన స్టాంపేడ్ జరిగిందండి. ఇది జరగకూడదు. ఎప్పుడు ఇలాంటివి జరిగిన దాఖలాలైతే మనం చూడలేదు. కానీ టీటీడీ ఎప్పుడు వైఫల్యం చెందలేదండి. అప్పుడు గావచ్చు, ఇప్పుడు గావచ్చు ఎప్పుడు టీటీడీ వ్యవస్థలో హ్మ్. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్న రోజున, కూటమి ప్రభుత్వంగా ఇప్పుడున్న రోజున చాలా అంటే చాలా మంచి ఆహ్, ఆహ్, ఏవైతే పరిసరాలను గాని, లేకపోతే వాటన్నిటిని చెక్ చేసి మొత్తం అన్నీ గూడా అక్కడ జరుగుతున్నాయా, లేవా అని జెప్పేసి క్లియర్‌గా చూపించడమే జరుగుతోంది. క్లియర్‌గా ప్రతిసారి ఎక్కడైతే ప్రోగ్రామ్ జరుగుతుందో, ఎక్కడైతే కౌంటర్స్, స్టాల్స్ కింద అరేంజ్ చేశారో అన్ని చోట్లకి కూడా బిఆర్ నాయుడు గారు కావచ్చు, లేకపోతే అక్కడ ఆహ్, ఆఫీసర్స్ కావచ్చు, ప్రతిసారి వెళ్లి చెక్ చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఇక్కడ మనం మేజర్ ఫాల్ట్‌గా ఎవరిని చూస్తున్నాం అంటే పోలీస్ ఫాల్ట్ అయితే ఎక్కువగా అనిపిస్తుందండి. వాళ్ళు కూడా ఓకే. మేము 5,000 మంది పోలీసులను మేము దీనికే కేటాయించామని చెప్పడము. బట్ అక్కడ చూసుకుంటే పోలీస్ యంత్రాంగం అక్కడ తక్కువ ఉండడము, మిగిలిన అన్ని స్టాల్స్‌లోనూ గూడా ఏవైతే టోకెన్స్ ఇస్తున్నారో అన్ని చోట్ల గూడా చక్కగా క్యూ లైన్ పద్ధతిలో వెళ్ళడము. ఇక్కడ కొంత సమన్వయం లేకపోవడమును ముందుగానే అంటే ఈ టైంకి మేము ఇస్తాము అని చెప్పినా కూడా ముందుగానే వెళ్లి భక్తులందరూ కూడా వెళ్ళడం ఇట్లా రకరకాల కారణాలు ఈరోజు స్టాంపేడ్ అవ్వడానికైతే దారితీశాయి. ఓకే. అంటే చాలా మంది మాట్లాడడం ఏంటంటే, కొంతమంది మేధావులు గూడా ఈరోజు మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్స్‌లో. బీఆర్ నాయుడు గారి అసమర్థత ఇది కనిపిస్తూ ఉంది అని చెప్పేసి. అంటే ప్రక్షాళన చేస్తాము అని చెప్పి ఏదైతే మాట్లాడారో చైర్మన్‌గా పగ్గాలు చేపట్టిన రోజు నుంచే, కానీ ఆ ప్రక్షాళన ఎంతవరకు సమంజసంగా ఉంది అంటే అది ఎక్కడా సమన్వయంగా కనిపించట్లేదు. ఇదంతా లోపంగానే కనిపిస్తుంది అని అంటారు. ప్రక్షాళన కార్యక్రమాలు ఏయైతే ఉన్నాయో అవి పకడ్బందీగా జరగట్లేదు అని చెప్తున్నారు. టికెట్స్ జారీ చేసే కౌంటర్స్ ఏవైతే ఉన్నావో అసలు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున జనానికి టికెట్లు జారీ చేసినప్పుడు అంత తక్కువ కౌంటర్స్‌ని ఎందుకు ఏర్పాటు చేశారు అనేది ప్రధాన సమస్యగా ఉంది. కౌంటర్స్ మీకేం తక్కువ కౌంటర్స్ ఏం లేవండి. మీరు చూసుకుంటే ఆల్‌మోస్ట్ 64 కౌంటర్స్ అనుకుంటా. ఎక్కడికక్కడ టోకెన్స్ ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా ఉన్నాయని చెప్పుకుంటూనే వస్తున్నారు. ఆఫ్‌లైన్‌లో అవైలబుల్‌గా ఉన్నాయని చెప్పుకుంటూనే వస్తున్నారు. ఇక్కడ ఎక్కడ కూడా టీటీడీ వైఫల్యం చెందలేదు. భద్రతా వైఫల్యం
కనిపిస్తుంది. కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మరి దానికి సంబంధించిన డేటా మొత్తం గూడా నాకు దెలిసి అతి త్వరలోనే బయటకొస్తది. పోలీస్ డిపార్ట్‌మెంట్ అక్కడ ఎంతమంది భద్రతా సిబ్బందిని ఉంచింది, ముందే ఎక్స్‌పెక్ట్ చేయలేదా అంతమంది జనం వస్తారు? ఎందుకంటే గతంలో ఎప్పుడు గూడా ఇంతమంది జనము ఆహ్, ఏదైతే వైకుంఠ ఏకాదశి రోజున దర్శనానికి, దివ్య దర్శనానికి ఇంతమంది పోటెత్తిన పరిస్థితి ఎక్కడా లేదు అనేది తెలుస్తోంది. ముందుగా అయితే. ఇంకొకటి చూస్తున్నట్లయితే మనం క్లియర్‌గా ఇప్పుడు ఎక్కువ జనం గూడా రావడం జరిగిందండి. ఆఫ్టర్ 6 హ్మ్. మంత్స్ ఆఫ్ టీటీడీ గవర్నమెంట్ కావచ్చు, కూటమి ప్రభుత్వం గావచ్చు, టీటీడీ బోర్డు ఇదైన తర్వాత ప్రక్షాళన కార్యక్రమాలు క్లియర్‌గా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చేపట్టారు. ఎక్కడికక్కడ ఆహ్, నిర్ణయాలు తీసుకుంటూ దర్శనానికి కావచ్చు, ఎక్కువ టైం పట్టకుండా భక్తులకి భగవంతుడికి అనుసంధానంగా ఉంటూ ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా వితిన్ ద గంట, 2 గంటల మధ్యలోనే అంటే గతంలో మీకు 24 గంటలు, 19 గంటలు జరిగిన దర్శనాలను గూడా ఈరోజు గంట, 2 గంటల మధ్యలోకి తీసుకురావడం జరిగింది. సో, ఈ రకంగా జరుగుతున్న క్రమంలో నాకు తెలిసి భక్తులు ఇంకా గూడా ఎక్కువ గతంలో మనం ఎళ్ళినప్పుడు మనకి మంచిగా దర్శనం జరిగింది. ఈసారి ఖచ్చితంగా వైకుంఠ ఏకాదశి అనే ఒక పర్వదినం రోజున దేవుడిని దర్శించుకోవాలి అని జెప్పేసి ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం క్లియర్‌గా నిన్న టీటీడీ చైర్మన్ గారి యొక్క ప్రెస్ మీట్ చూస్తే తెలుస్తూనే ఉందండి. మాకు రిపోర్ట్ ఉంది. జనం ఈసారి ఇంతకు ముందు సారి వచ్చిన దానికన్నా ఎక్కువ మంది జనమొస్తారు. మీరు ఎక్కడా గూడా దీన్ని తీసుకోవద్దు. నిర్లక్ష్యంగా తీసుకోకండి. అన్ని అన్ని వైపులా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టండి. అలా చేపడితేనే ఈరోజు మనం ఎటువంటి సమస్య లేకుండా ఈ వైకుంఠ ఏకాదశిని జరుపుకోగలము అని జెప్పేసి క్లియర్‌గా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ చెప్తున్నాను గదా! ఎవరైతే డీఎస్పీ గారున్నారో ఆయనొచ్చి బయటకొచ్చి సమాధానం చెప్పాలి. ఆయన ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ముసలి వాళ్ళున్నారో వాళ్ళక్కడ ఇరుక్కుపోయారు. వాళ్ళని అట్‌లీస్ట్ బయటకి తీసుకొద్దాం అని చెప్పేసి వారిని రక్షించడానికో, లేకపోతే వారి కోసం ఆలోచించి ఒక్కసారిగా ఇది ఫస్ట్ ఇంత ఎక్స్‌ప్లనేషన్ గూడా అవసరం లేదండి. ఇది ఒక ఇన్సిడెంట్. యెస్. ఇది ఒక యాక్సిడెంట్ లాంటిది. ఇప్పుడు హ్మ్. యాక్సిడెంట్‌కి ఎవరిని బాధ్యులను చేస్తాం? అక్కడ ఏర్పాట్లు చేయలేదా? కౌంటర్స్‌ని మీకు టోకెన్‌లు జారీ చేసే కౌంటర్స్‌ని చూసుకుంటే గతంలో కన్నా ఎక్కువ నంబర్ ఉంది. అండ్ హ్మ్. మేజర్‌లీ ఇది ఈ ఆఫ్‌లైన్ కౌంటర్ సిస్టమ్‌ని స్టార్ట్ చేసిందే వైసీపీ వాళ్ళు. ఓకే. ఇదే కొత్తగా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త టీటీడీ చైర్మన్ తీసుకున్న నిర్ణయం గాదు. ఆఫ్‌లైన్ కౌంటర్స్ స్టార్ట్ చేసిందే వైకుంఠ ఏకాదశి రోజున కౌంటర్ల సిస్టము, టోకెన్ల సిస్టమ్ స్టార్ట్ చేసిందే వైసీపీ గవర్నమెంట్‌లో. సో, ఓహ్! దాన్ని కొనసాగిస్తూనే ఇప్పటికిప్పుడు తీసేయలేరు కాబట్టి, గతంలో భక్తులు దానికి అలవాటు పడ్డారు కాబట్టి, చాలా జాగ్రత్తగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ గతంలో వచ్చిన దానికన్నా ఎక్కువ భక్తుల రద్దీ రావడం వలన, ఎక్కువ భక్తుల తాకిడి ఉండడం వలన కొంచెం సమన్వయ లోపంతోటి కొంత ఆహ్, మనం చూసుకున్నట్లయితే ఈరోజు డైరెక్ట్‌గా చెప్పారు. ఈ సిస్టమ్‌ని ఎందుకు కరెక్ట్ చేయలేకపోయారు? గతంలో జరిగినట్టుగానే ఏర్పాట్లు చేశాము అంటే, మీరెందుకు ఆలోచించలేకపోయారు? ఇది జరగకూడదు కదా! డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే అదే కదా! అడ్మినిస్ట్రేషన్ అంటే అదే కదా! అని చెప్పి డైరెక్ట్‌గా అధికారులను ముఖ్యమంత్రి గారు అడుగుతున్న పరిస్థితి ఉండింది. ఇక్కడ ఎక్కడా కూడా అలసత్వం లేదు. ఒకవేళ సంఘటన జరిగిన తర్వాత కూడా మనం చూసుకున్నట్లయితే బాధ్యతాయుతంగా సంఘటనని జరిగింది. దాని తప్పిదాన్ని ఈరోజు వేరే వాళ్ళ మీదకి నెట్టట్లేదండి. జరిగిన తప్పుని పూర్తిగా స్వీకరిస్తూ ఇవి పునరావృతం అవ్వకుండా చూసుకోవాలి. ఏదైతే జరిగిన ఇన్సిడెంట్‌కి ఏంటి కారణం అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ, ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధిత కుటుంబాలకు అండగా ఉంటూ, వాళ్ళకి ఎటువంటి ఆహ్, ఏ రకంగా ఇప్పుడు డబ్బిచ్చినంత మాత్రాన వారి వారి బాధను తీర్చలేమండి. కానీ కనీసం అంటే కనీసం ఒక భరోసాగా వాళ్ళకి బాసటగా నిలబడుతూ, వారి కుటుంబాలని పరామర్శిస్తూ ఈరోజు ఇంత బాధ్యతాయుతంగా ఇక్కడ ఉంటే, కూటమి ప్రభుత్వం ఉంటే, అటు పక్కన కేవలం రాజకీయాలు చేయడం కోసం, కేవలం హ్మ్. శవ రాజకీయం చేయడం కోసం వైసీపీ ప్రభుత్వం చూస్తుంది. ఇది చూస్తుంటే నిజంగా బాధేస్తుందనమాట. కేవలం యెస్ మ్యామ్. ఈరోజు జగన్ గారు గూడా తిరుపతి హాస్పిటల్‌కొచ్చి ఏదైతే క్షతగాత్రులున్నారో వారిని పరామర్శించే కార్యక్రమం కూడా పెట్టుకున్నారు. తిరుపతి చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి. తిరుపతి కేంద్రంగా రాజకీయాలు ముడిపడి రాజకీయం మొత్తం జరుగుతోంది అనేది ప్రధానంగా వస్తున్న అంశం. ఏదైతే లడ్డు వ్యవహారం ఉందో అది చూసుకున్నా ఇప్పుడు లడ్డు వ్యవహారం రాకపోవచ్చు. కానీ ఇష్యూ జరిగింది కాబట్టి ఖచ్చితంగా దాన్ని గూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. రాజకీయాలు స్టార్ట్ జేస్తున్నారు. అంటే ప్రసాదాల దగ్గర నుంచి ఈరోజు భక్తుల వైకుంఠ ద్వార దర్శనాల దగ్గర జరిగిన దుర్ఘటన తీసుకుంటే మొత్తం రాజకీయం అంతా తిరుపతి కేంద్రంగా నడుస్తుంది. అంటే అసలు నిజంగా ఇది దుర్ఘటనేనా? లేకపోతే దీని వెనక ఏదైనా కుట్రకోణం ఉందా? అనేది కూడా టీడీపీ వెలిబుచ్చుతున్న ఒక
ఆహ్, అది అనుమానంగా ఖచ్చితంగా ఫైండ్ ఉంది. ఔట్ చేయాలండి. ఎందుకంటే అక్కడున్న భక్తులు చెప్తున్నారు. కొంతమంది మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తోసారు అది ఇది అని చెప్తున్నారు. అండ్ ఇంకొకటేంటంటే నేను స్ట్రెయిట్ క్వెషన్ నేను జగన్‌మోహన్ రెడ్డిని అడగదలుచుకున్నానండి. ఈరోజు హ్మ్. స్టాంపేడ్ జరిగింది. దానికి ప్రభుత్వం ఈరోజు డెఫినెట్‌గా ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. బాధ్యతాయుతంగా ప్రవర్తించింది. ఆ రోజు ఇదే తిరుపతిలో కోవిడ్ టైమ్‌లో రుయా హాస్పిటల్‌లో ఆల్‌మోస్ట్ 11 మంది చిన్నారులు కేవలం నీ నిర్లక్ష్యం వల్ల. హ్మ్. ఆక్సిజన్ సప్లై చేయకుండా, కేవలం నీ నిర్లక్ష్యం వలన చనిపోతే, వచ్చి కనీసం పరామర్శించడం జరిగిందా? లేదు. హ్మ్. కానీ ఈరోజు రాజకీయం జేయడానికొచ్చావు. ఇదే హ్మ్. రూయా హాస్పిటల్, ఇదే తిరుపతిలోనో ఒక చంటి బిడ్డ చనిపోతే, కనీసం అంబులెన్స్ కూడా ఇవ్వకపోతే, ఆ హ్మ్. బిడ్డని ఆ శవాన్ని తండ్రి భుజాల పైన మోసుకుంటూ మోటార్ సైకిల్ మీద నుంచి తీసుకొనెళ్ళాడు. మరి ఆ రోజు నువ్వు కనీసం ఏ రోజన్నా బయటకొచ్చి దాని గురించి మాట్లాడావా? హ్మ్. బయటకొచ్చి ఇది ప్రభుత్వం నుంచి సమన్వయ లోపం జరుగుతుందో, లేకపోతే ప్రభుత్వం తరపు నుంచి తప్పు జరిగింది. దీన్ని మేము బాధ్యతగా తీసుకుంటున్నాము. మరొక్కసారి ఇది పునరావృతం కాకుండా చూసుకుంటున్నాం అని చెప్పావా? ఎవరు నీ మంత్రులతో సహా, నీతో సహా ఎవ్వడు ఎప్పుడు చెప్పలేదు. కానీ ఈరోజు ప్రభుత్వం గాని, టీటీడీ గాని తప్పు జరిగింది. సమన్వయ లోపం వల్లనో, లేకపోతే అధికారులకి లేకపోతే టీటీడీకి సమన్వయ లోపం వలన తప్పు జరిగింది. కానీ టీటీడీ హెచ్చరిస్తూనే ఉంది. అటు కలెక్టర్ గారికి గావచ్చు, ఇటు పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి గావచ్చు, మాకున్న అంచనాల ప్రకారం ఎక్కువ శాతం ఈసారి భక్తులు రావడం జరుగుతుంది. మీరు స సరిగ్గా దాన్ని భద్రతను ఏర్పరిచే పటిష్టమైన చర్యలు చేపట్టండి అని చెప్తూనే ఉన్నారు. కానీ జరిగింది. దీనికి మేము నిజంగా బాధపడుతున్నాము అని చెప్పేసి ఆయన విచారం వ్యక్తం చేస్తే, ఈ ఎక్స్ మినిస్టర్ రోజా గారు ఎప్పుడు నాకు తెలిసి ఈమెకి ఇలాంటి వాటిలతో ఎక్కువ సత్సంబంధాలుంటాయండి. ఆల్కహాల్‌కి సంబంధించి అది తీసుకుంటే ఎట్లా ప్రవర్తిస్తారు? ఇట్లాంటి వాటితో ఎక్కువ సత్సంబంధాలు ఆవిడకి ఉన్నట్లున్నాయి. హ్మ్. తాగేసొచ్చి మాట్లాడుతున్నారు అని జెప్పేసి అంత అంతటి గౌరవమైన బాధ్యత ఆయన నిర్వహిస్తున్నారు. గౌరవ స్థానంలో ఉంటే ఆ పెద్దాయన్ని తీసుకొచ్చి ఒక నాన్ ఆల్కహాలిక్‌ని తీసుకొచ్చి తాగి ప్రెస్ మీట్ పెట్టాడు అని జెప్పేసి అత్యంత జుగుప్సాకరంగా చెత్త డ్రైనేజ్ నోరేసుకొని ఈరోజు రోజా మాట్లాడుతోంది. సో, హ్మ్. ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తున్నారు గాబట్టే వైసీపీ వాళ్ళకి 11 ఇచ్చారు. ఇంకా మేలుకోకుండా ఉంటే గనుక ఖచ్చితంగా చెప్తున్నాను గదా అండీ! ఈసారి రాష్ట్రాలు దాటించారు. ఇక్కడ హ్మ్. సొంత రాష్ట్రంలో బ్రతకలేక, నగిరిలో ఉండలేక పక్క రాష్ట్రం అయిన తమిళనాడులో బ్రతుకుతోంది. ఈసారి దేశాలే దాటిస్తారు. ఇట్లానే మళ్ళీ ఇలాంటి శవ రాజకీయాలు చేస్తే. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏమైనా ప్రణాళికాబద్ధంగా టికెట్లు గాని, దర్శనం ఏర్పాట్లు గాని చేసే అవకాశం ఉందా? ఏదైతే కొంతమంది చెప్పడం ఏంటంటే, పునరాలోచించాలి. ఈ టికెట్లు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో జిల్లాల వారీగానే అలాట్ చేస్తే బావుంటుంది కదా! ముందే వాళ్ళకి ఇప్పుడు టికెట్స్ అంటే చాలా టెక్నాలజీ వచ్చింది. ఆ టెక్నాలజీని యూజ్ చేసి ఎంతమందికి దర్శనం ఏర్పాట్లు చేయొచ్చు? ఎన్ని క్యూ లైన్‌లు పెట్టాలి? ఎంతమంది ఫ్లోటింగ్‌ని మనం అక్కడ తిరుపతిలో దర్శనానికి అనుమతించే అవకాశం ఉంది. అటువంటి ఏర్పాట్లు చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తే బావుంటుంది అని మాట్లాడుతూ ఉన్నారు. ఎలా ముందుకెళ్తోంది ఇటువంటి సంఘటనల నుంచి బయటకు రావడానికి? ఇంకొంత ఉధృతంగా పనిజేయాలండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం టీటీడీ దేవస్థానం అఫీషియల్ ప్లాట్‌ఫార్మ్స్ చూసుకున్నా, లేకపోతే ఎప్పటికప్పుడు ఎక్కడ టికెట్స్ అవైలబుల్‌గా ఉంటాయి, ఏంటి అనేది నిత్యం అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. కాకపోతే కొంత భక్తులకిని లేకపోతే ఈ ఈ మీడియమ్స్‌కి ఏవైతే వాళ్ళకి తెలియజేయాల్సిన మీడియమ్స్‌కి కొంచెం అనుసంధానం లేదనమాట. ఈరోజు వారి కోసం ఏ ఏ వ్యవస్థలున్నాయి, టికెట్స్ ఎట్లా తీసుకొనెళ్ళాలి, ఏంటి అనేది ఇంకొంత అవగాహన కల్పించేలాగా ప్రజలకి, అదే విధంగా అక్కడికొచ్చిన భక్తులకి పూర్తి ఏర్పాట్లు చేసే విధంగా, మరొకసారి ఇట్లాంటి తొక్కిసలాట జరగకుండా ఎందుకంటే స్వామివారిని దర్శించుకుందాం అని ఆ యొక్క పొద్దునుంచి వెయిట్ చేసి ఆ యొక్క నాకు రావాలి వెంటనే మనం మిస్ అవ్వకూడదు అనే ఒక దాంట్లో జనాల్లో ఏం చేస్తారంటే తొందరపాటుతనంతో ఏం జరుగుతుందనేది అక్కడ అనాలోచితంగా ఈరోజు ముందుకెళ్తూ ఉంటారు. సో, అలాంటి వాటిని కొంచెం కంట్రోల్ చేయాలి అంటే మీరన్నట్లు జిల్లాల వారీగా జిల్లా కేంద్రాల కింద ఏర్పాటు చేసుకొని అక్కడ భక్తులకి టోకెన్స్ ఇవ్వడమో, లేకపోతే గవర్నమెంట్ తోటి సమన్వయం చేసుకొని ఈసారి ఇంతకు ముందు తర్వాత వచ్చేది ఎప్పుడు లోపాలు జరగకుండానో వీటిని ముందుగా ప్రిపరేషన్ అంతా కూడా అధికారులతో సమీక్ష చేసుకొని యెస్. చేస్తే ఇంకొంత బావుంటుంది. యెస్, మేము ఒప్పుకుంటున్నాము. కొంత సమన్వయ లోపం ఉంది. కానీ ఇది పనిగట్టుకుని మమ్మల్ని లడ్డూ రాజకీయంలోకి లాగారు గాబట్టి, ఈరోజు ఈ ఇన్సిడెంట్ జరిగింది. స్వయంగా స్వామివారే చేశారని జెప్పేసి కొంతమంది పేటీఎం బ్యాచ్ మాట్లాడుతున్నారండి. అలాంటి అవును. వాళ్ళందరిని మాత్రం హెచ్చరిస్తున్నాను. ఏమని హెచ్చరిస్తున్నానంటే, స్వామివారిని లడ్డూ రాజకీయాల్లోకి లాగితే భక్తులేం జేశారండి?
హ్మ్. భక్తులు ఏం పాపం చేశారు? భక్తులను చంపుతాడా స్వామివారు? అంటే మీరు ఏ రకమైన స్వామివారి మీద ఏ రకమైన ముద్రేస్తున్నారు మీరు? మీ హ్మ్. నీచ రాజకీయాలకి ఆఖరికి ఇలాంటి నీచమైన కామెంట్స్ చేస్తారా? హ్మ్. మీరంటున్న రాజకీయం ఏదో అంటున్నారు కదా! ఆ రాజకీయం చేసింది మీరు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంకెవరైనా అనుకుంటే వారికేం కాలేదు కదా! యెస్. భక్తులు టీటీడీ మాజీ చైర్మన్ గారు అదే మాట్లాడారండి. ఏదైతే లడ్డూ రాజకీయం చేశారో, దానికి ఫలితంగానే స్వామివారు ఈరోజు ఇటువంటి ఫలితాన్నిచ్చారు. నేను అదే కొత్త అంటున్నాను. అంటే ఏంటి స్వామివారు చైర్మన్‌కి అని. వెంకటేశ్వర స్వామివారు భక్తుల్ని శిక్షించారనాలా? హ్మ్. ఏం మాట్లాడుతున్నాడండి అతను? ఒక బాధ్యతాయుతమైన పదవి నుంచొచ్చి ఎక్స్-టీటీడీ చైర్పర్సన్ చేసి ఇట్లాంటి నీచమైన రాజకీయాలు చేస్తే ఎంత చిల్లర రాజకీయాలు ఇవన్నీ కూడా. అంటే స్వామివారు హ్మ్. భక్తుల్ని చంపమంటాడా? ఏం చెప్తున్నాడు స్వామివారి గురించి? ముందు ఇలాంటి భూమన కరుణాకర్ రెడ్డి లాంటి కన్వర్టెడ్ క్రిస్టియన్ డెఫినైట్‌లీ కన్వర్టెడ్ క్రిస్టియన్. ఎందుకంటే కూతురు పెళ్లి క్రిస్టియన్ మ్యారేజ్ చేశాడు కాబట్టి. ఇలాంటి వాళ్ళని ఇలాంటి రాజకీయాలు గనక మానకపోతే చెప్పులు తీసుకునే కొట్టే పరిస్థితి ఇదే భక్తులు జేస్తారు. భక్తుల పైన ఇట్లాంటి దౌర్భాగ్యపు మాటలు మాట్లాడితే ఖచ్చితంగా చెప్పులు తీసుకొని కొట్టే పరిస్థితొస్తుంది. ఖచ్చితంగా తన మాటలు వెనక్కి తీసుకోవాలి భూమన కరుణాకర్ రెడ్డి. ఒకవేళ తీసుకోని పరిస్థితి ఉంటే లీగల్ నోటీసెస్ గూడా వెళ్తాయండి. పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నాడు. ఈరోజు ఇన్సిడెంట్ జరిగింది. అది ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయంది. నువ్వు ఒక హ్మ్. మనిషిగా, మానవత ఉన్న వ్యక్తిగా వెళ్ళు. ఒక వారికి ఒక సానుభూతి తెలుపు. అంతేగాని ఇలాంటి పిచ్చి రాజకీయాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పులు తెగేలాగా కొట్టే పరిస్థితయితే ఉంటుంది. ఓకే. రైట్. థాంక్ యూ అనూష గారు. థాంక్ యూ. రైట్. చూసారు కదా! అనూష గారు విశ్లేషణ ఏదైతే ఉందో నెక్స్ట్ ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు పెద్ద ఎత్తున భక్తులు తిరుమల, తిరుపతి దర్శనానికొచ్చినప్పుడు కార్యక్రమాలు నిర్విరామంగా జరిగేటట్టు, ఎటువంటి లోపాలు లేకుండా జరిగేటట్టు, ఇంకా ఇటువంటియన్నీ అధిగమించేటట్టు భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ అని చెప్పడం జరిగింది. చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం.